నుంచి 138వ కీర్తన 6వ వాక్యమును మనం చదువుకుందాం. యెహోవా మహోన్నతుడు అయినను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ప్రైజ్ ద లార్డ్. ఈ కీర్తనను రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే రాజైన దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనను మనము 3 భాగాలుగా విభజించుకున్నట్లయితే మొదటి భాగము ఆరాధన, రెండవ భాగము సాక్ష్యము, మూడవ భాగము నడక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దీనత్వము అన్నది లేకపోతే ఎవరు కూడా మనలను లక్ష్యము చేయరు. మనుషులే కాదు, దేవుడు కూడా లక్ష్యము చేయడు. ఈ అధ్యాయంలో దావీదు దీనుడు, సౌలు గర్విష్టి. అయితే దావీదు దీనుడు గనుక దీనుడైన దావీదు దేవుడి గురించి ఒక సాక్ష్యమునిస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యమిస్తూ ఉన్నాడంటే యెహోవా దీనులను లక్ష్యము చేయుచున్నాడు అని. హల్లెలూయా. ఈ అధ్యాయములో దీనుడు ఎవరు అంటే దావీదు, గర్విష్ఠి ఎవరు అంటే సౌలు. దేవుడు ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యమును మనం ధ్యానం చేసినట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మీరు నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదండి. ఈ వాక్య భాగంలో మీరు గమనించారా? ఏముందో తెలుసా? 5 సార్లు ఈ వాక్య భాగంలో లక్ష్యపెట్టును, లక్ష్యపెట్టడు, లక్ష్యపెట్టదు అని రాసి ఉంచాడు. ఎందుకంటే ఇది మన జీవితంలో ఎంతో విలువైనది. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు సౌలునిస్తే ఆ సౌలు ఏం చేశాడంటే గర్వించిన వాడై దేవుడికి విరోధంగా కొన్ని తప్పిదములు, కొన్ని పాపములు చేసి మరి ప్రజలను వేధిస్తూ బాధిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు మొరపెడతా ఉన్నారు, అయ్యా మాకు ఒక రాజు కావాలి అని. మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అందరిని చూశాడట. అందరిని చూస్తే వారిలో యెషయి కుమారుడు అయినటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు ఎవరు అంటే దీనుడు. దీనుడైన దావీదు ఎలా ఉన్నాడంటే దేవుని హృదయానుసారముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు కనుక ఈ వచనంలో దేవుడు 5 సార్లు లక్ష్యపెట్టును, లక్ష్యపెట్టడు అని రాసి ఉంచాడు. ఎందుకంటే ఇది మన జీవితంలో ఎంతో విలువైనది. ఇంత రాజుగా ఉన్నటువంటి ఈ దావీదు ఎందుకు దీనుడయ్యాడు? ఎలా దీనుడయ్యాడు? ఆయన దీనులను ఎందుకు లక్ష్య పెడతాడు అని 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దావీదు ఏం పోగొట్టుకొని దీనస్థితికి చేరాడు? దావీదు దేనిని పోగొట్టుకొని దీనస్థితికి చేరిపోయాడు? కారణం ఏంటి? ఎందుకు దావీదు దీనుడయ్యాడు? ఎందుకు దావీదు దేవుడి గురించి ఒక సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు? యెహోవా దీనులను లక్ష్యపెట్టును అని చెప్పగలిగేంత స్థాయికి ఆయన వెళ్ళిపోయాడంటే ఈయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం తెలుసుకుందాం. ఎందుకు దావీదు దీనుడయ్యాడంటే మొదటిగా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యమును మనం ధ్యానం చేసినట్లయితే, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. హల్లెలూయా. సమూయేలు
యెషయి కుమారులను దేవుని యొక్క ప్రజలకు రాజుగా అభిషేకించాలని చెప్పేసి ఆయన ఇంటికి వచ్చినప్పుడు యెషయితో మొదట చెప్పాడు, ఎంతమంది ఉన్నారయ్యా నీ ఇంటిలో కుమారులందరిని పిలిపించు అని. అందరూ వచ్చారట, ఒక్క అతను మాత్రం రాలేదు, అతనే దావీదు. అడిగాడు, దావీదు ఎక్కడ? మరొక కుమారుడు ఉన్నాడన్నావు కదా, అతను ఎక్కడంటే ఇదిగో అతడు గొర్రెలను కాయుచున్నారు. మిగతా వారందరూ కూడా ఆర్మీలో సైన్యములో ఉన్నారు అన్నలందరూ కూడా, వారందరూ కూడా సైన్యములో ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్నారు అన్నలందరూ కూడా. దావీదు మాత్రము ఏం పని చేస్తా ఉన్నాడయ్యా? గొర్రెలు కాసేవాడికి విలువ ఉంటుందా? గొర్రెలు కాసేవాడిని మనం ప్రేమిస్తామా? ఎవరికైనా ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే క్వాలిఫికేషన్ చూస్తారు, హోదా చూస్తారు, ఏం పని చేస్తా ఉన్నాడు, ఎంత సంపాదిస్తా ఉన్నాడు, ఇండ్లు ఉందా, ఇడుపు ఉందా, ఇంకా ఏంటి సంగతులు అనేసి. కానీ దావీదు జీవితంలో ఏం పని చేస్తాడు ఈయన అన్నటువంటి క్వశ్చన్ మార్కుకు వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఇంకను కడసారి వాడు ఉన్నాడు. కడసారి వాడు ఉన్నాడు కదా, ఎక్కడ ఉన్నాడు అంటే వాడు గొర్రెలు కాస్తా ఉన్నాడు. మొదటిగా దావీదు పైన తండ్రికి ప్రేమ లేదు. 7 మంది కుమారులు ఉంటే అందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో అందరు కూడా ఆర్మీలో ఉన్నారు. దావీదు ఒక్కడు మాత్రం గొర్రెలు కాస్తా ఉన్నాడు. కారణం ఏంటి? తండ్రి ప్రేమను కోల్పోయాడు. ఆ మాట మనం చక్కగా చదివినట్లయితే, నీ కుమారులు అందరు ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయచున్నాడని చెప్పాను. ఈ యొక్క మాట ఎలా చెప్పాడు? కడసారి వాడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు కాపాడు, వాడు గొర్రెలు కాస్తాడు, వాడు రాజుగా పనికొస్తాడా? సింపుల్గా. పెద్ద కొడుకు ఏం చేస్తాడు అనగానే, పెద్ద కొడుకు ఆర్మీలో ఉన్నాడు నా కొడుకు, సౌలు సైన్యంలో ఉన్నాడు నా కొడుకు, ఆర్మీలో ఉన్నాడని చెప్పేసి గర్వంగా చెప్పేటువంటి తండ్రి ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చేసరికి నీ కొడుకు ఇంకొకడు ఎక్కడున్నాడు అనగానే, వాడా ఇదిగో ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఆడితే ఏం పని? ఇప్పుడు గొర్రెలు కాసేవాడిని రాజుగా దేవుడు చేస్తాడా? చెయ్యడు. మొదటిగా దావీదు జీవితంలో తన ఇంటి వారు లక్ష్య పెట్టలేదు. ఎవరు లక్ష్య పెట్టలేదండి? ఇంటి వారే లక్ష్య పెట్టలేదు. అయితే ఇంటిలో చిన్నవాడిగా ఉన్నటువంటి వారి అందరినీ కూడా ఏం చేస్తారంటే ప్రేమిస్తారు. చిన్నవాడిని ఎక్కువగా ఏం చేస్తారయ్యా? చిన్నోడిని ప్రేమిస్తారా, పెద్దోడిని ప్రేమిస్తారా? చిన్నోడినే ప్రేమిస్తారు. కానీ దావీదు జీవితంలో అది లేదు. తండ్రి ప్రేమ లేదు. తండ్రి ప్రేమను కోల్పోయాడు. చిన్నవాడు కదా అని చెప్పేసి ఇంకా ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో తలంపులు వాని ఇష్ట ప్రకారము ఇదిగో పెద్దవాడినైనా సరే ఒకనొక సమయంలో నిర్లక్ష్యం చేస్తారేమో తల్లిదండ్రులు. ఎందుకంటే వాడు పుట్టే స్థానంలో, వాడు పుట్టే సమయానికి మా దగ్గర డబ్బులు లేవు కనుక వాడిని సరిగ్గా చదివించలేకపోయామయ్యా, వానికి ఒక భవిష్యత్తు ఇవ్వలేకపోయామయ్యా, వానికి ఈ విధంగా మేము చేయలేకపోయాము. అయితే ఈ చిన్నవాడు పుట్టే సమయానికి లేదు, ఈ చిన్నది పుట్టే సమయానికి మేము అది చేసాము, ఇది చేసాము, అలా ఉన్నాము, ఇలా ఉన్నాము కనుక వాడికి మంచి భవిష్యత్తు ఇస్తాము, వానికి ఇవ్వలేదు, వీరికని ఇస్తామని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ దావీదు విషయానికి వచ్చేసరికి ఈ చిన్నవాడు అయిన కారణం చేత దావీదును గొర్రెల కాపరిగా ఉంచారు. మొదటిగా దావీదు ఏ విధంగా దీనుడయ్యాడంటే తండ్రి ప్రేమను కోల్పోయి దీనుడయ్యాడు. తండ్రి ప్రేమను కోల్పోయాడు. కానీ దావీదును అందరూ ప్రేమించట్లేదు, అందరూ కూడా ద్వేషించారు. అయితే దావీదు అంటున్నాడు 138వ కీర్తన, తల్లి ప్రేమ లేకపోయినా తండ్రి ప్రేమ లేకపోయినా 138:6లో యెహోవా మహోన్నతుడు, నిన్ను ఆయన దీనులను లక్ష్య పెట్టును. హల్లెలూయా. అయ్యా, నన్ను ఎవరు లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు, నా తండ్రి లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు, నా తల్లి లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు, నా స్నేహితులు లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నన్ను ఎవరు లక్ష్య పెడుతున్నారు? నా దేవుడు లక్ష్య పెడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో మనుషులు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో తండ్రి ప్రేమను కోల్పోయాడు.
తండ్రి ప్రేమను కోల్పోయాడు కనుక దావీదు అంటున్నాడు, ఇదిగో తండ్రి ప్రేమను కోల్పోయి ఆయన దీనుడయ్యాడు కనుక నా తండ్రి నన్ను లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నా దేవుడు లక్ష్య పెడుతున్నాడు. రెండవదిగా దావీదు ఏ ప్రేమను కోల్పోయి దీనుడయ్యాడంటే ఒకసారి చూద్దాం. అదే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 28వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశితము చేసిదివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచునకే కదా నీవు వచ్చితివి అనేను. హల్లెలూయా. రెండవదిగా ఎవరి ప్రేమను కోల్పోతున్నాడయ్యా? అన్నల ప్రేమను కోల్పోతున్నాడు. అన్నలు ఎక్కడో యుద్ధములో ఉంటే చాలా రోజులకు తమ్ముడు కనబడితే మనం ఏం చేస్తామయ్యా? చాలా రోజులకు, నేను 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చానని చెప్పేసి మేము బస్సు దిగిన వెంటనే అంతమంది చూస్తున్నా కూడా దైవజనుడు, అవును నేను ఈ ఊరి యొక్క ప్రాంతవాసిని, ఒక దైవజనుణ్ణి, ఇంతమంది ఉన్నారు నా దగ్గర, ఒక వ్యక్తిని నేను కౌగులించుకుంటే ఏమనుకుంటారో అని కూడా అనుకోకుండా అంతమంది చూస్తున్నా కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగులించుకొని సెకండ్ చేసుకున్నాడు దైవజనుడు. దాన్ని ఏమంటారు? ప్రేమ. సంవత్సరాల కొలదిగా తమ్ముడు ఏదో అరణ్యంలో ఉంటే, అన్నలు సైన్యంలో ఉంటే, రాక తమ్ముడు వస్తే తమ్ముడు ఏం చేయాలి? ప్రేమించాలి. ఏరా తమ్ముడు, ఎలా ఉన్నావురా? చాలా రోజులకు వచ్చావు కదరా, బాగున్నావా? ఏంటి సంగతులు? గొర్రెలు ఎలా ఉన్నాయి? ఇదిగో నీ ఆరోగ్యం ఎలా ఉంది? అరణ్యంలో ఉంటున్నావు కదా, నీ పరిస్థితి ఏంటి అని పరామర్శించాల్సింది పోయి, అడిగి తెలుసుకోవాల్సింది పోయి, ప్రేమించాల్సింది పోయి, అక్కడ అన్నయ్య పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? దేనికి వచ్చాడంట అనే మాట ఎలా అడుగుతా ఉన్నాడు? ఎందుకు వచ్చావు? ఘాటుగా కోపంగా రాసించాడు. ఏమని? దావీదు మీద కోపముతో వచ్చి. ఎందుకు వచ్చాడు ఈ అబ్బాయి అక్కడికి? దావీదు గారు అక్కడికి ఎందుకు వెళ్ళాడయ్యా? యుద్ధం చూనికపోయాడా? కాదే. దేనికి వెళ్ళాడు తెలుసా? అన్నలకు క్యారియర్ తీసుకొని కడుపు నింపడానికి వచ్చాడు, భోజనం పెట్టడానికి వచ్చాడు. కడుపు నింపడానికి వాళ్ళ తండ్రి క్యారియర్ తీసుకొని పంపిస్తే ఒక పనివాడిగా వాడుకుంటే, వాళ్ళ తండ్రి కుమారుడి పైన ప్రేమ చూపకుండా ఒక పనివాడిగా, ఒక బానిసలుగా మీ అన్నోళ్ళేమో యుద్ధంలో పని చేస్తా ఉన్నారు, నీవేమో పని పాట లేకుండా తిరుగుతా ఉన్నావు గనక నీ అన్నలో క్యారియర్ ఇచ్చిరా పో అనగానే క్యారియర్ తీసుకొని, అన్నా డాడీ మీకు క్యారియర్ పంపించాడన్నా, ఇదిగో ఇది భోజనం చేయండి, ఇదిగో ఈ విధంగా తినండి అంటే అన్న అంటూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ఎందుకు వచ్చావు ఇక్కడికి? చిరాకు పడిపోయి పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నీవిక్కడికి ఎందుకు వచ్చినవి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసినవి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచులకే కదా నీ వచ్చితివి. ఒక అన్నయ్య పలకవలసిన మాటలేనా? నీ చెడుతనము నాకు తెలుసు, నీ హృదయ గర్వం నాకు తెలుసు. ఎందుకు వచ్చావు తెలుసా? నువ్వు యుద్ధం చూనికొచ్చావురా. గర్వించినటువంటి వ్యక్తి దావీదు కాదు, అన్న గర్వంతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఎందుకు దీనుడయ్యాడు? దావీదు ఎందుకు దీనత్వంలోనికి దిగజారిపోయాడు? దావీదు ఎందుకు ఒంటరివాడయ్యాడంటే, మొదటిగా తండ్రి ప్రేమను కోల్పోయాడు. ప్రేమించవలసినటువంటి తండ్రి ప్రేమించడం మానేశాడు. హక్కున చేసుకోవలసినటువంటి అన్నలు ద్వేషించడం ప్రారంభించారు. అయితే దావీదును అన్నలు ద్వేషించిన, దావీదును తండ్రి ద్వేషించిన, దావీదును స్నేహితులు ద్వేషించిన దేవుడు ఏం చేశాడంట? దావీదును లక్ష్య పెట్టాడు. హల్లెలూయా.
చాలా రోజులు అయింది దావీదును చూసి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాల్సినటువంటి వాడు, యోగక్షేమం తెలుసుకోవాల్సినటువంటి వాడు కోపపడి దావీదును అక్కడి నుంచి తోలి వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దావీదు అంటున్నాడు ఏమని, 138:6 చూడండి మరొకసారి. యెహోవా మహోన్నతుడు అయినను ఆయన దీనులను లక్ష్య పెట్టును. హల్లెలూయా. ఆయన మహోన్నతుడు. నా తండ్రి మహోన్నతుడు కాదు, నా తండ్రి మామూలుగా శరీరధారి. నా అన్న మహోన్నతుడు కాదు, నా అన్న మామూలుగా శరీరధారి. ఇదిగో చీము రక్తముతో కూడుకున్నటువంటి ఈ శరీరము కలిగినటువంటి ఈ మనుషులు నన్ను వెలివేసిన, ఈ మనుషులు నన్ను లక్ష్య పెట్టకపోయినా, ఈ మనుషులు నన్ను ద్వేషించిన, నన్ను ప్రేమించే నా దేవుడు ఆయన ఇటువంటి మనిషి కాదు. ఆయన మహోన్నతుడు. హల్లెలూయా. ఆయన మహోన్నతుడు అయినను నా దీనత్వాన్ని చూసి ఆయన ప్రక్కకు వెళ్ళిపోలేదు, నా దీనత్వాన్ని చూసి నన్ను కోపగించుకోలేదు, నా దీనత్వాన్ని చూసి నన్ను త్రోసి వెళ్ళలేదు, నా దగ్గరకు వచ్చి నన్ను లక్ష్య పెట్టెను అని వాగ్దానం చేస్తూ దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ప్రేమను కోల్పోయి మొదట దావీదు దీనుడయ్యాడు. రెండవదిగా అన్నల ప్రేమను కోల్పోయి దావీదు దీనుడయ్యాడు. మూడవదిగా ఎవరి ప్రేమను కోల్పోయి దావీదు దీనుడయ్యాడు ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. బట్టి హల్లెలూయా. ఎవరైనా రాజు తండ్రి ప్రేమను కోల్పోయాడు, అన్నల ప్రేమను కోల్పోయాడు. మూడవ ప్రేమ, ఇది ఎవరి ప్రేమ అంటే రాజు ప్రేమ. రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు. ఇదిగో ఆ రాజ్యం మీదకి ఒక విపత్తు వచ్చి పడింది. ఆ రాజ్యం మీదకి ఒక విపత్తు వచ్చి పడి గొలియాతు రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో సవాలు చేస్తున్నాడు. మీ దేవుడు జీవము కలిగినటువంటి దేవుడైతే, ఇదిగో ఎవరైనా సరే నన్ను జయించే మగవాడు ఉంటే నా మీదకి రండి, యుద్ధాన్ని జయించండి అన్నప్పుడు రాజు సైతము ఇంట్లో మూల కూర్చున్నాడు భయపడి. కానీ ఒక 16 సంవత్సరాల యవనస్తుడు తిరగబడ్డాడు, యుద్ధాన్ని జయించాడు. జయించిన కారణం చేత అక్కడ అందరూ కూడా పలుకుతున్న ఒక్క మాట. ఎందుకు ఈ రాజు దావీదు పైన విషపు చూపు చూశాడు? కారణం ఏంటి అంటే అక్కడ పలికిన ఒకే ఒక స్లోగన్, ఒకే ఒక నినాదం. ఏంటో తెలుసా? సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసినని. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనదు, అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనయు నాకు 1,000 కొలదనయు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు. హల్లెలూయా. ఏంటంట? 1,000 కొలదిగా 10,000 కొలదిగా హతము చేశాను. దావీదు అనమన్నాడండి. దావీదు అనమన్నాడా? మీరు చెప్పండి. దావీదు పలకండా నా గురించి అని చెప్పాడా? చెప్పలేదు కదా. వాళ్ళేదో ఇష్టం కొద్ది పలికారు, వాళ్ళేదో ప్రేమ కొద్ది పలికారు, వాళ్ళేదో ప్రేమ కొద్ది ఇష్టం కొద్ది దావీదు మీద ఉన్నటువంటి అభిమానం కొద్ది పలికితే మరి దానికి దావీదు తప్ప? మరి రాజుకు ఎందుకు కోపం వచ్చిందంటే అక్కడ పలికిన వాళ్ళు ఎవరో తెలుసా? స్త్రీలు పలికారు. హల్లెలూయా. జీవము గల దేవుడి సంఘములో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని సన్నిధానములో ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత దుఃఖము వచ్చినా కూడా దేవుడు నీకు మేలు చేసిన దాన్ని బట్టి దేవుని పక్షమున, దైవ సేవకుల పక్షమున నీవు నిలబడాలి. హల్లెలూయా. దావీదు పక్షమున తండ్రి నిలబడలేదు, దావీదు పక్షమున అన్నలు నిలబడలేదు, దావీదు పక్షమున ఇదిగో రాజు కూడా నిలబడలేదు. కానీ దావీదు పక్షమున స్త్రీలు నిలబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. స్త్రీలు నిలబడ్డారు. ఆ స్త్రీలు వేసిన కేకలే
ఆ స్త్రీలు వేసిన కేకలే రాజునకు విషపు చూపు చూసేలా చేశాయంట. ఆ స్త్రీలు వేసిన కేకలు ఏమని వేశారు? సౌలు కొలదిగా, సౌలుకు 10,000 కొలదిగా, 1,000 కొలదిగా హతము చేసినంటే విషపు చూపు చూపారు. దావీదు జీవితంలో రాజు ప్రేమను కూడా కోల్పోయి, రాజు సైతము విషపు చూపు చూస్తే, రాజు సైతము యొక్క సౌలును దావీదును చంపాలని చెప్పి చూసినప్పుడు దేవుడు మాత్రము దావీదును లక్ష్య పెడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ప్రేమను కోల్పోయినవాడు, అన్నల ప్రేమను కోల్పోయినవాడు, రాజు ప్రేమను కోల్పోయినవాడు పలుకుతున్న ఒకే ఒక్క మాట, ఇదిగో నా దేవుడు మహోన్నతుడు. రాజు మహోన్నతుడు కాదు, నా తండ్రి మహోన్నతుడు కాదు, నా అన్న మహోన్నతుడు కాదు, నాతో ఉన్నవారు మహోన్నతులు కాదు. నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను ఎన్నుకున్న దేవుడు, నన్ను ఏర్పాటు చేసిన దేవుడు, నా దేవుడి కొరకు, ఈ రాజ్యం కొరకు స్థిరపరిచిన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడు. ఆయన దీనులను బట్టి నన్ను లక్ష్య పెట్టిన దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, ఒకవేళ తండ్రి ప్రేమను, అన్నదమ్ముల ప్రేమను, అక్క చెల్లెల ప్రేమను, బంధువుల ప్రేమను కోల్పోయిన దిగులు పడుతూ ఉన్నావా? రాజుల ప్రేమను కోల్పోయిన దిగులు పడుతున్నావా? అని ఎవ్వరు కూడా లక్ష్యము చేయలేదు. నేను పేదవాడనని, నేను పెద్దదాన్నని చెప్పేసి నన్ను ఎవ్వరు కూడా దరికి రానివ్వట్లేదు. నా పరిస్థితి ఏంటనుకున్నావా? ఎవ్వరు లక్ష్యము చేసినా, లక్ష్యము చేయకపోయినా కూడా నేను లక్ష్యము చేసేవాడు నీ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా దావీదు ఎవరి ప్రేమను కోల్పోయాడు? రెండవదిగా, మూడవదిగా, నాలుగవదిగా చూద్దాం ఒకసారి. అదే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 28, 29 మనం చూద్దాం. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు, తమ కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఎల్లప్పుడూ దావీదు మీద. ఈయన ఎవరు? సౌలు. ఇప్పుడు రాజుగా కాదు, ఇప్పుడు దేనిగా? అక్కడ ధ్యానించండి ఒకసారి, ధ్యానించండి 28వ వాక్యం. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు, రెండవదిగా తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు. తన కుమార్తె అయిన మీకాలు. ఈ యొక్క మీకాలు భర్తనే ఎవరయ్యా? దావీదు. అంటే ఇప్పుడు ఎవరి ప్రేమను కోల్పోయాడు? మామ ప్రేమను కోల్పోయాడు. మామ ప్రేమను కోల్పోయాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, సౌలు భార్య గురించి ఎక్కడ కూడా రాయలేదు దేవుడు. దావీదు భార్య గురించి రాశాడు, సొలొమోను భార్య గురించి రాశాడు, మిగిలినటువంటి వారి గురించి రాశాడు, కానీ సౌలు భార్య గురించి దేవుడు రాయలేదు. అంటే సౌలుకు భార్య మీద కూడా ఏమీ లేదండి, ప్రేమ లేదు. హల్లెలూయా. పైకి మాత్రమే గాంభీర్యం, మేకపోతే గాంభీర్యం ఉంది, కానీ లోపల మాత్రము ప్రేమించే మనస్సు లేదు. ఆ ప్రేమించే మనస్సు లేని కారణం చేత అల్లుడిని కూడా ప్రేమించడం లేదు. సౌలు ప్రేమను కోల్పోయాడు, రాజు ప్రేమను కోల్పోయాడు దావీదు. రెండవదిగా మామ ప్రేమను కూడా కోల్పోయాడు. ఇంతమంది వినోదంగా ఉన్నా కూడా దావీదు వైపు మాత్రము ఎవరు ఉన్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా తండ్రి విరోధంగా ఉన్నాడు, తండ్రి ప్రేమను కోల్పోయాడు. రెండవదిగా అన్నలు విరోధంగా ఉన్నారు, అన్నల ప్రేమను కోల్పోయాడు. ఆ తర్వాత రాజు విరోధంగా ఉన్నాడు, రాజు ప్రేమను కోల్పోయాడు. మామ విరోధంగా ఉన్నాడు, మామ ప్రేమను కోల్పోయాడు. అయితే తండ్రి కంటే కూడా, అన్నల కంటే కూడా, రాజు కంటే కూడా, మామల కంటే కూడా గొప్పవాడైన మహోన్నతమైనటువంటి దేవుని ప్రేమను పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, నీ జీవితంలో కూడా ఎవరి ప్రేమను నువ్వు పొందుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తే చాలు. ఎన్ని మాటలైనాయండి? 4 మాటలు. మొదటిగా ఎవరి ప్రేమను కోల్పోయాడు, రెండవదిగా, తర్వాత నాలుగవదిగా, ఐదవదిగా చూద్దాం ఇప్పుడు. అదే మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 11, 12 వాక్యములు ధ్యానించుకుందాం. ఉదయమున అతనిని చంపవలెనని పొంచి ఉండి దావీదును
పట్టుకొనుటకై సౌలును అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. ఈమె ఎవరు? దావీదు భార్య. ఏమండి, ఒక మామగారు, ఒక తండ్రి గారు తన భర్తను చంపాలని చెప్పేసి ఇంటి మీదకి వచ్చినప్పుడు బిడ్డ చేయవలసిన పని ఏంటి మీరు చెప్పండి? భార్య తన భర్తను చంపుతున్నప్పుడు తండ్రికి ఎదురుగా నిలబడి, నా భర్తను ఎందుకు చంపుతున్నావు? నాన్న, ముందు నన్ను చంపి నా భర్తను చంపు. నిలబడాలా? నిలబడకుండా ఏం చేస్తా ఉంది? మా నాన్న చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, నువ్వు వెళ్ళిపో. ఇది ఆ ప్రేమ. ఏమండి, ఇది ఆ ప్రేమ. భార్య సైతము దావీదును అసహించుకుందంట. భార్య సైతము దావీదును వెలివేసిందంట. ఒకానొక రోజు మందసను తీసుకొని దావీదు నాట్యం ఆడుతూ వస్తూ ఉన్నప్పుడు, అతను చక్కగా దేవుని చందంలో నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు మైమరిచిపోయాడు. ఆయన ఏ స్థితిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడో అది మరచిపోయి దేవుని ఆత్మలో లీనమైపోయి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ మీకాలు ఏం చేసిందంట? ఇట కిటికీలో నుంచి చూసి భర్తను అసహ్యించుకుందంట. వీధి వాళ్ళ మాదిరి నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు తూ అనిందంట. తత్ఫలితం మీకాలు బ్రతికి ఉన్నంత వరకు కూడా దేవుడు ఆమెకు సంతానమును ఇవ్వలేదు. హల్లెలూయా. నువ్వు ద్వేషించింది మనిషి కాదు, మనిషి ఆరాధిస్తూ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి దేవుని దూషించావు కనుక నీ గర్భం మూత వేయబడి ఉన్నది. హల్లెలూయా. అయితే మీకాలు ఈ యొక్క దావీదును ప్రేమించకుండా దావీదు కంటే కూడా ఎక్కువగా తండ్రిని ప్రేమించి దావీదు పక్షం నిలబడకుండా తండ్రి పక్షంలో నిలబడి తండ్రికే ఎక్కువ సపోర్ట్ చేసి తండ్రి భార్యను, ఆ యొక్క భర్తను ద్వేషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి దావీదు భార్య ప్రేమను కూడా కోల్పోయాడు. భార్య ప్రేమను కూడా కోల్పోయినటువంటి దావీదు పలుకుతున్న ఒక మాట ఏంటంటే, నా తండ్రి నన్ను ద్వేషించిన, నా అన్నను ద్వేషించిన, నా రాజు ద్వేషించిన, ఇదిగో నా మామ ద్వేషించిన, కట్టుకున్న భార్య ద్వేషించిన, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా నేను నీ పక్షమున ఉంటాను అని చెప్పేసి వాగ్దానం చేసేటువంటి భార్య ద్వేషించిన కూడా దావీదు పలుకుతున్న ఒకే ఒక్క మాట, యెహోవా మహోన్నతుడు, ఆయన దీనులను లక్ష్య పెడతాడు. నా దేవుడు నన్ను లక్ష్య పెడతాడు అని దావీదు పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎన్నో చేయండి, 5 వచ్చి మొదటిగా ఎవరి ప్రేమను కోల్పోయాడు, రెండవదిగా, మూడవదిగా, నాలుగవదిగా, 5వదిగా, 6వదిగా చూద్దాం. ఇప్పుడు ఎవరి ప్రేమను కోల్పోయాడో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 40 నుంచి 41 వాక్యం ధ్యానం చేసుకుందాం. దావీదు దక్షిణము దిక్కు నుండి బయటికి వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒక్కరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా, ఎవరైనా దావీదునకు స్నేహితుడు అయినటువంటి యోనాతాను. తండ్రి ప్రేమను కోల్పోయినప్పుడు దావీదు ఏడవలేదు. రెండవదిగా అన్న కోపపడినప్పుడు దావీదు ఏడవలేదు. మూడవదిగా రాజు విషపు చూచినప్పుడు దావీదు ఏడవలేదు. నాలుగవదిగా మామ ప్రేమను కోల్పోయినప్పుడు దావీదు ఏడవలేదు. 5వదిగా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు దావీదు ఏడవలేదు. 6వదిగా యోనాతాను తన ఇంటి నుంచి వెళ్ళిపోమన్నప్పుడు దావీదు ఎందుకు ఏడ్చాడంటే, దావీదు యోనాతానును ఏ విధంగా ప్రేమించాడో తెలుసా? ప్రాణానికి ప్రాణముగా ప్రేమించాడు. హల్లెలూయా.
తండ్రి వెళ్ళిపోమన్నా ఏడవలేదు, అన్నలు వెళ్ళిపోమన్నా ఏడవలేదు, భార్య వెళ్ళిపోమన్నా ఏడవలేదు, రాజు వెళ్ళిపోమన్నా ఏడవలేదు, మామ వెళ్ళిపోమన్నా ఏడవలేదు. కానీ స్నేహితుడు వెళ్ళిపో అన్నప్పుడు ఏడుస్తా ఉన్నాడు. ఎందుకంటే స్నేహితులు ఎక్కువగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. నిజమైన స్నేహితుడు విడవక అట్టివాడు బాధలో అతనికి సహోదరుడుగా ఉండునని వాక్యం ఉంటుంది. ఈ అనుభవాలే దావీదును దేవుడి వైపు తిప్పగలిగాయి. దావీదు దేవుని వైపు తిరుగుటకు గల కారణం ఏంటంటే తండ్రి ప్రేమను కోల్పోయి, అన్నల ప్రేమను కోల్పోయి, రాజు ప్రేమను కోల్పోయి, మామ ప్రేమను కోల్పోయి, భార్య ప్రేమను కోల్పోయి, ఇదిగో స్నేహితుడి ప్రేమను కోల్పోయినప్పుడు వీరు అందరూ కూడా మనుషులు అంతా కూడా కొంతకాలమే మనతో ఉంటారు. భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, కొంతకాలమే మనతో ఉంటారు. కానీ చిరకాలము నీవు చచ్చేంత వరకు లేదా ఆయన వచ్చేంత వరకు నీకు చిరకాలము తోడుగా ఉండేది ఎవరు అంటే దేవుడే కనుక ఇది గ్రహించినటువంటి దావీదు చెబుతున్న మాట ఏంటంటే యెహోవా మహోన్నతుడు అయినను ఆయన దీనులను లక్ష్యపెట్టెను. హల్లెలూయా. ఈ సత్యమును తెలుసుకున్న రోజు నీ కుటుంబం కట్టబడుతుంది. ఈ సత్యమును తెలుసుకున్న రోజు నీ జీవితం కట్టబడుతుంది. నా జీవితంలో నా తండ్రి శాశ్వతం కాదు, నా జీవితంలో నా అన్నలు శాశ్వతం కాదు, నా జీవితంలో నా రాజు శాశ్వతం కాదు, నా జీవితంలో నా మామ శాశ్వతం కాదు, నా జీవితంలో నా భార్య శాశ్వతం కాదు, నా జీవితంలో నా స్నేహితుడు శాశ్వతం కాదు. నా జీవితంలో నాకు శాశ్వతంగా ఉండేది ఎవరో తెలుసా? దేవుడే అని నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దేవుడు అంటాడు, ఒకరిని తగ్గించువాడు ఆయనే, ఒకరిని హెచ్చించువాడు ఆయనే. అయితే 6 విధాలుగా దావీదు తగ్గించబడ్డా, దేవుడు దావీదును 6 విధాలుగా హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని విధాలుగా దావీదు తగ్గించబడ్డాడు? 6 విధాలుగా. 6 విధాలు ఏంటయ్యా? ఎక్కడెక్కర్లేదు ఆయనకు. ప్రేమ, తండ్రి దగ్గర ప్రేమ లేదు, అన్నల దగ్గర ప్రేమ లేదు. తండ్రి తర్వాత తండ్రి ఎవరంటే అన్నే తండ్రి. అన్నల దగ్గర ప్రేమ లేదు, రాజ్యంలో రాజు దగ్గర ప్రేమ లేదు, ఇంటిలో అత్తగారింట్లో మామ దగ్గర ప్రేమ లేదు, కట్టుకున్న భార్య దగ్గర ప్రేమ లేదు, స్నేహితుల దగ్గర ప్రేమ లేదు. అందరి ప్రేమలను కోల్పోయిన దావీదు పలుకుతున్న ఒకే ఒక్క మాట, ఇంతమంది ప్రేమలు నేను కోల్పోయినా కూడా సరే నా దేవుడు నన్ను లక్ష్య పెడుతూ ఉన్నాడు. లక్ష్య పెట్టడం అంటే గుర్తించటం, లక్ష్య పెట్టడం అంటే గుర్తు పెట్టుకోవటం. ఈరోజు నిన్ను ఎవ్వరు లక్ష్యం చేయట్లేదా? నిన్ను చూడంగానే ఒక కూరలో కరివేపాకులు తీసి పక్కన పడేస్తూ ఉన్నారా? ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను లక్ష్య పెట్టే దేవుడను. హల్లెలూయా. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మంచి బట్టలు వేసుకొని మంచిగా చక్కగా విల్లాలు కట్టుకొని చక్కగా నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు, కార్లలో బిల్డింగ్లు వేసుకొని బాగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇదిగో వీడు మావాడు అంటారు, లేకపోతే ఎవడో కాని వాడు అంటాడు. దావీదును దేవుడు 6 విధాలుగా హెచ్చించాడు. 6 విధాలుగా ఏ విధంగా హెచ్చించాడంటే, నేను రెఫరెన్స్ చూపించాను కానీ నోటితో చెప్పేసి ఇంకా ఇద్దరు మీకు పరిచయం చేసేసి నేను ముగిస్తాను. రెఫరెన్స్ చూపిస్తే ఆ ఇద్దరిని పరిచయం చేయలేను కనుక నేను నోటితో చెప్పేస్తాను. మొదటిగా దేవుడు దావీదును ఏ విధంగా హెచ్చించాడంటే, గొర్రెల కాపరిగా దేవుడు దావీదును హెచ్చించాడు. హల్లెలూయా. మొదటిగా గొర్రెల కాపరిగా. ఇశ్రాయేలు దేశంలో ఎందరో గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ అంతమంది గొర్రెల కాపరిని దేవుడు తృణీకరించి ఒక్క దావీదును మాత్రమే దేవుడు ఎన్నుకొని రాజుగా మార్చాడు. హల్లెలూయా. ఒక్క దావీదును మాత్రమే ఎన్నుకొని దేవుడు రాజుగా హెచ్చించాడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవాయే నా కాపరి. హల్లెలూయా. ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కూడా. ఆయన ఇంకా పచ్చిక చోట్లను ఆయన పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలం యొద్ద ఆయనను నడిపించున్నాడు, నా ప్రాణమునకు చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నది. హల్లెలూయా. దావీదు జీవితంలో ఏమి లేదు, ఆదరణ లేదు. అందుకే దావీదు అంటున్నాడు, గాఢాంధకారము నా జీవితంలో కమ్ముకొనెను, నేను భయపడను. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను భయపడను. కారణం ఏంటి? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర అనగా దేవుడి వాక్యము. హల్లెలూయా. దేవుడు సన్నిధానంలో దావీదును దేవుడు హెచ్చించాడు గొర్రెల కాపరిగా. రెండవదిగా మధుర గాయకుడిగా దేవుడు దావీదును హెచ్చించాడు. దావీదు కొన్ని వేల సంఖ్యలో పాటలు రాశాడు. దావీదును దేవుడు ఒకటే మాట మనం పాడుకుంటాం, దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. దావీదును దేవుడు మధుర గాయకుడిగా హెచ్చించాడు. రెండవదిగా, మూడవదిగా సైనికుడిగా దేవుడు దావీదును హెచ్చించాడు. సౌలు దగ్గర అంతమంది సైనికులు ఉన్నా గొలియాతును చంపింది ఎవరండి? దావీదే. హల్లెలూయా. దావీదును దేవుడు చరిత్రలో ఒక మూల పుస్తకముగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కారణం ఏంటి? దావీదు ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుడి మీద. దేవుడినే గురిగా పెట్టుకున్నాడు. నా తండ్రి నన్ను ప్రేమించకపోయినా, అన్నలు ప్రేమించకపోయినా, రాజు ప్రేమించకపోయినా, భార్య ప్రేమించకపోయినా, స్నేహితులు ప్రేమించకపోయినా, ఎవరు లక్ష్య పెట్టకపోయినా కూడా నా దేవుడు నన్ను లక్ష్య పెడతానని చెప్పేసి నమ్మాడు. కనుకనే దేవుడు దావీదును ఏం చేసాడో తెలుసా? మొదటిగా గొర్రెల కాపరిగా హెచ్చించాడు, రెండవదిగా మధుర గాయకుడిగా హెచ్చించాడు, మూడవదిగా సైనికుడిగా హెచ్చించాడు, నాలుగవదిగా రచయితగా దేవుడు దావీదును హెచ్చించాడు. రచయితగా. కీర్తనలు ఎన్ని ఉన్నాయండి మొత్తం కూడా? అందులో దావీదు రాసిన కీర్తనలు ఎన్నో తెలుసా అండి? 75 కీర్తనలు దావీదు రాశాడు. హల్లెలూయా. 75 కీర్తనలు దావీదు రాశాడు. అంత గొప్ప కృపను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఐదవదిగా, ఏ దేశంలో దావీదు బ్రతికాడో అదే దేశానికి దేవుడు దావీదును రాజుగా చేశాడు. హల్లెలూయా. అదే దేశంలో ఎవరైతే గొర్రెల కాపరి, ఎవరైతే ఇదిగోరే దావీదు అని పిలిచాడో వారి నోట నుంచే రాజా అని 40 సంవత్సరములు పిలిపించుకునేలా దేవుడు దావీదును హెచ్చించాడు. హల్లెలూయా. చివరిగా దావీదును దేవుడు ఆరవదిగా ఏ విధంగా దేవుడు దావీదును హెచ్చించాడంటే, యెరూషలేమునకు దావీదు మందసమును తీసుకొని వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా మందసమును తీసుకొని రాలేదు, కానీ దావీదు మాత్రమే ఒక రాజు స్థానంలో ఉండి ఒక రాజుగా మందసమును యెరూషలేమునకు తీసుకొని వచ్చాడు. ఈ ఘనత, ఈ కృప దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? దావీదునకు ఇచ్చాడు. హల్లెలూయా. 6 చోట్ల తృణీకరించబడ్డాడు. 6 చోట్ల దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. హల్లెలూయా. ఆయన దీనులను లక్ష్య పెట్టేవాడు. దావీదు దీనుడిగా మార్చబడ్డానికి, దీనుడు కావడానికి గల కారణము ఎవరండి? ఎంతమంది కారణము? 6. ఎవరెవరండి చెప్పండి? గట్టి చెప్పాలి, మిగతా వాళ్ళు చెప్పాలి. అమ్మ చెప్పండి. మొదటిగా ఎవరు? రెండవదిగా, మూడవదిగా, నాలుగవదిగా, ఐదవదిగా, ఆరవదిగా స్నేహితుడు. ఇంతమంది దావీదును లక్ష్య పెట్టకపోయినా కూడా ఎవరు లక్ష్య పెట్టారు దావీదును? దేవుడు లక్ష్య పెట్టాడు. కనుక దావీదును దేవుడు ఏం చేశాడు? 6 చోట్ల హెచ్చించాడు.
రెండో వ్యక్తి ఎవరు? దేవుడు లక్ష్య పెట్టిన రెండవ వ్యక్తి. చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 2 వాక్యములు ధ్యానం చేస్తాం. ఈమె ఎవరు అంటే ఒక ప్రవక్త యొక్క భార్య. ప్రవక్త భార్య వివాహమైంది. యవనస్తుడు చక్కగా తన కుటుంబాన్ని ప్లాన్ చేసుకున్నాడు. దైవ సేవకులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. ప్రవక్తల దగ్గర శిష్యరికాన్ని తీసుకున్నాడు. ప్రవక్తగా మార్చబడ్డారు. అయితే ప్రవక్తగా మార్చబడ్డాడు కానీ ఊరంతా ఏం చేశాడంట? అప్పులు చేశాడు. అప్పులు చేస్తే, ఊరంతా అప్పులు చేస్తే భారం అన్నది ఎవరి మీద పడుతుందయ్యా చెప్పాలి. అయితే ఈ భర్త ఉన్న ఫలాన చనిపోయాడంట. ఆయన ఏమై చనిపోయాడో అక్కడ రాయబడలేదు. భర్త అయితే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన చేసినటువంటి అప్పులు ఉన్నాయే, ఆ అప్పుల వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికే ఉంటారా? అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ అప్పులు తీసుకునే ప్రతి దగ్గర కూడా భర్త వెళ్ళి అప్పులు తెస్తే వెంటనే ఏమని అప్పులు తీర్చేవాడు, ఏమని ఎవరు ఇస్తారనగానే నామనిగా నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కడతారు, నేను లేకపోయినా కూడా నమ్మకంగా ఇవ్వండి. ఈయనకు ఇదిగోండి ఈ యొక్క అప్పులు ఇవ్వగలిగారు అంటే ఈయన ఎంతో ప్రేమ గలవాలని కాదండి, ఈయన మాట మీద అప్పులు ఇస్తారని చెప్పేసి. అయితే అప్పులు తీసుకునే వెంటనే ఆయన చనిపోయాడు. అప్పులు ఇచ్చిన వారందరూ కూడా ఇంటి మీద వచ్చి పడ్డారు. ఇంటి మీద వచ్చి పడ్డం మాత్రమే కాదండి, ఇంటిలో ఉన్నటువంటి అన్ని తీసుకొని పోయారు. ఆమె ఏమి ఉంది నీ దగ్గర అంటే ఏమని చెబుతా ఉందయ్యా చెప్పండి అమ్మా, ధ్యానించము తల్లి. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండె ఒకటి ఉన్నది తప్ప మరి ఏమి కూడా లేదు. అంటే నూనె తప్ప ఆఖరికి తింటున్నటువంటి గింజలతో సహా ఏం చేస్తారు? అప్పులలో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంట్లో బీరో ఉంటే బీరో పోయింది, బట్టలు ఉంటే బట్టలు పోయాయి, ఇంకా కంచాలు ఉంటే కంచాలు పోయాయి, మంచాలు ఉంటే మంచాలు పోయాయి, ఎన్ని ఏమున్నాయో మొత్తం కూడా పోయాయి. ఆఖరికి మిగిలింది ఏంటి అంటే 2 కొడుకులు మాత్రమే మిగిలారు. ఆమె గర్భమున పుట్టినటువంటి 2 కొడుకులు. ఆ కుమారులు 2 ఉన్నప్పుడు ఆ యొక్క అప్పుల వాళ్ళు వచ్చి అంటూ ఉన్నారు, ఇదిగో అప్పులు కడతావా లేదంటే నీ 2 కుమారులను తీసుకొని పొమ్మంటావా? ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. అందరేమో ఆ ఇంటి మీదకి వచ్చి అప్పుల వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నప్పుడు, గోల చేస్తూ ఉన్నప్పుడు అందరు కూడా ఇలా వైపే చూస్తూ ఉన్నారు. ఏంటయ్యా అవమానం, తలవంపులో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరికి చెప్పుకోలో దిక్కు తోచలేదు. బంధువుల దగ్గరికి వెళ్ళింది, అమ్మా అప్పులు ఉన్నాయమ్మా కొంచెం తీరుస్తారా? అన్నలు నాకేమైనా సాయం చేస్తారా? బంధువులు నాకేమైనా సాయం చేస్తారా? ఎవరు కూడా సహాయం చేయలేదు. నువ్వు అనుకుంటున్నావే నీ బంధువులు, నీ స్నేహితులు, నా రక్త సంబంధులు, నా వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు అనేసి అంటున్నావే. నీ శ్రమలో, నీ కష్టంలో, నీ వేదనలో, నీ బాధలో ఎవరు కూడా నీతో కూడా రారు. నీ పక్షంలో ఎవరు కూడా నిలబడరు. నువ్వు ఏ స్నేహితులు అనుకుంటున్నావో, ఏ బంధువులు అనుకుంటున్నావో, ఏ రక్త సంబంధులు అనుకుంటున్నావో, నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనేసి నీ తండ్రి ఇంటి వారు కావచ్చు, తల్లి ఇంటి వారు కావచ్చు, భార్య ఇంటి వారు కావచ్చు, భర్త ఇంటి వారు కావచ్చు, మిగిలిన వారు కావచ్చు, నువ్వు ప్రేమించిన వారు కావచ్చు, అందరు కూడా నా పక్షాన నిలబడతారు, నాతో కూడా ఉంటారు అనేసి వారు ఎంతలా నువ్వు ప్రేమిస్తున్నావో జాగ్రత్త. ఇదంతా కూడా భ్రమ. నీవు కష్టములో ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళని వెళ్ళి అడగండి, నీ పక్షాన్ని నిలబడతావు లేదో చూద్దాం. నిలబడతారమ్మా? నిలబడరు. ఎవరు కూడా నిలబడరు. ఈ సహోదర జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. అన్నలు తోసేశారు, తల్లిదండ్రులు తోసేశారు, భర్తింటి వారు తోసేశారు, అందరూ కూడా తోసేసినప్పుడు ఆఖరికి ఈమెకు ఆధారం అయ్యింది ఎవరో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుడి సన్నిధి మాత్రమే. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు మాత్రమే ఆధారం. దైవ సేవకులు మాత్రమే ఆధారం. దైవ సేవకుల కుటుంబం మాత్రమే ఆధారం.
అదే నీ కష్టంలో, నీ కన్నీటిలో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ శ్రమలో ఒక్కసారి దైవ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా అమ్మా నా కష్టం మీద అమ్మా అని చెప్పి చూద్దాం. నిలబడతారా? నిలబడరా? వాళ్ళు ఎవరయ్యా? నీ ఇంటి వారా? వాళ్ళు కూడా నీకేమైనా లాభం ఉందా? ఏమి లేదే. వారు ఎందుకోసము నువ్వు ఏ సమయంలో ఫోన్ చేసి, దానిలయ్య గారు మా బిడ్డకు బాగలేదండి, పలానా సమస్య అండి అనగానే వెంటనే ఫోన్ చేయగానే అమ్మా ప్రార్థన చేస్తానమ్మా అని ప్రార్థన చేస్తారు. నీకు వాళ్ళకున్న బంధం ఏంటి? ఏ బంధం ఉంది? ఒకటే ఒక్క బంధం. ఏంటో తెలుసా? యేసుతో ఉన్నటువంటి సంబంధం, క్రీస్తు రక్త సంబంధం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ సహోదరు కూడా భర్త చనిపోయిన వెంటనే అందరిని అడిగింది, ఎవరు కూడా ప్రేమించలేదు, ఎవరు కూడా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా ఇదిగో ఈమె దగ్గరికి రాలేదు. ఒకవేళ దగ్గరికి వస్తారేమో అని చెప్పేసి దగ్గరికి రాని కూడా పిల్లలు కూడా వెలివేశారు. ఆ సమయంలో ఈ సహోదరి ఒకరి దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరకు తెలుసా? ఆమె ఎవరైతే లక్ష్య పెడతారో, ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే హక్కున చేర్చుకుంటారో, హక్కున చేర్చుకునే ప్రభు పాదాల చెంతకు వెళ్ళింది. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు ఏమని? యెహోవా ఆయన మహోన్నతుడు అయినను ఆయన దీనులను లక్ష్య పెట్టును. దీనులను లక్ష్య పెట్టే దేవుని దగ్గరికి ఆ సహోదరి వెళ్ళినప్పుడు ఆ సహోదరితో దైవజనుడు అంటా ఉన్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది? నూనె మాత్రమే ఉందయ్యా. నూనె అనగా విశ్వాసమునకు సాదృశ్యముగా ఉన్నది. దాని విశ్వాసం మాత్రమే ఉన్నది, నూనె మాత్రమే ఉన్నది. అవునా? ఆ నూనెను తీసుకుని ఏం చేసావో తెలుసా? నీ పొరుగింటి దగ్గరికి వెళ్ళి, పక్కింటి దగ్గరికి వెళ్ళి, ఎదురింటి దగ్గరికి వెళ్ళి, వెనకింటి దగ్గరికి వెళ్ళి పాత్రలను అరువు తెచ్చుకొని అందులో వేయుము అనగానే ఆ నూనెంత అందులో వేస్తే అది ఏమైందంట? చదవండి. ఒక్కసారి వచ్చిన తర్వాత దైవజనుడు చూస్తున్నాడు, ఆ నూనెంత అమ్ముకొని నీ అప్పులు కట్టుకోమా అన్నాడంట. ఆ నూనెంత అమ్మిన తర్వాత, అప్పులన్నీ కట్టిన తర్వాత, అయ్యా ఈ నూనె ఇంకా మిగిలిందయ్యా, అప్పుడేం చేయాలి? ఈ నూనెను అమ్ముకొని నీవు నీ కుమారులను బ్రతుకుడి అని చెప్పాడు. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను పోషించే దేవుడు, నీ దేవుడు నీకు సమస్తాలు కూడా బ్రతకటము నేర్పించే దేవుడు. భర్త చనిపోయినటువంటి ఆ స్త్రీ ఎలా బ్రతకాలయ్యా నా జీవితాన్ని, ఎలా కట్టుకోవాలయ్యా నా జీవితాన్ని, అప్పులకు ఎలా అప్పులు కట్టుకోవాలయ్యా, ఇంటి మీదకి వస్తున్నారయ్యా, ఇబ్బంది పాలు చేస్తున్నారయ్యా, అవమాన పాలు చేస్తున్నారయ్యా, ఏంటయ్యా నా పరిస్థితి? దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా? నిన్ను పోషించే దేవుడు నేను ఉన్నాను, నీ కుటుంబాన్ని పోషిస్తానని చెప్పేసి ఆమెకు బ్రతకటము నేర్పించిన దేవుడు ఈ ఉదయకాలంలో నీకు కూడా బ్రతకటము నేర్పించడానికి, నిన్ను లక్ష్య పెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులందరి ప్రేమను కోల్పోయినా కూడా సరే ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడు. చివరి మాట, మొదటిగా దేవుడు ఎవరు లక్ష్య పెట్టాడు? దీనులను. ఎవరెవరు? దావీదును దేవుడు లక్ష్య పెట్టాడు. దావీదు ఎన్ని విధాలుగా కోల్పోయాడు ప్రేమను? ఎవరెవరు ప్రేమను కోల్పోయాడు? తర్వాత 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 ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? అతన్ని 6 విధాలుగా. ఆమేన్. రెండో వ్యక్తి ఎవరండి? విధవరాలు. ఆమె పేరు రాయబడలేదు, ఆమె భర్త పేరు కూడా రాయబడలేదు, కానీ దేవుడు ఆమెను పోషించడం మాత్రం ఆమెకు నేర్పించాడు. మూడో వ్యక్తి ఎవరు నేను చెప్పి ముగిస్తాను. అయ్యగారు నాకు సమయం అయిపోతుంది. మూడవ వ్యక్తి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3 నుంచి కొన్ని వాక్యములను ధ్యానం చేసుకుందాం. ఏలీయా దైవజనుడు కేరీతు వాగు దగ్గర కూర్చొని కాకుల ద్వారా పోషించబడిన తరువాత అక్కడ చెరువు నీళ్ళన్నీ అయిపోయాయంట. అయిపోయిన తర్వాత దేవుడు ఏలీయాతో చెబుతున్నాడు, అయ్యా దైవజనుడా, నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలిని ఏర్పాటు చేశాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశంలో అంతమంది గొప్పవారు ఉన్నారు, అంతమంది గొప్పవారు ఉన్నారు. అంతమంది గొప్పవారిని విడిచి, రాజుల కుటుంబాన్ని దేవుడు విడిచి
ఒక విధవరాలిని మాత్రము ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, ఆ విధవరాలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆ కింది వాక్యాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ధ్యానించమ్మా. నీళ్లు తేబోచుండగా మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలోనికి తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒక్కటైనను లేదు. మేము చావక ముందు మేము ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని నేను. దేవుడు ఎందుకు ఈ సారెపతు విధవరాలను ఎన్నుకున్నాడంటే, ఈ మా పరిస్థితి ఎలా ఉందండి? చావునకు సిద్ధపడి ఉంది. ఎలా ఉంది? దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడండి? ఆమె ఏ స్థితిలో చావడానికి సిద్ధపడింది? దీన స్థితిలో చావడానికి సిద్ధపడింది. ఇదిగో తినడానికి తిండి లేదయ్యా, కొంచెము ఆ యొక్క తొట్టిలో పట్టెడు పిండి మాత్రమే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది. ఆ పట్టెడు పిండిలో ఒక రొట్టె అవుతే అది నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకున్నాం. చావునకు సిద్ధమైపోతుందయ్యా, మమ్మల్ని పోషించడానికి భర్త లేడు, నేను నా కుమారుడు ఇద్దరు కూడా చనిపోనికి సిద్ధమయ్యా అంటుంది ఆమె. యెహోవా జీవము తోడు నీ జీవము తోడు అని సెలవిస్తా ఉంది. దేవుణ్ణి నమ్మింది, చావునకు సిద్ధమైంది, అందరూ విడిచిపెట్టారు. కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పమంటారండి, ఆమెకే తినడానికి లేదు. ఏమయ్యా? ఆమెకే తినడానికి లేదు. ఆ వాక్యం మనం చదివితే, నేను నా కుమారుడును తిని చనిపోదాము అనుకున్నాం. ఏంటంటే తిని చనిపో. దైవజనుడు ఏమంటున్నాడు? అమ్మా, నాకు తినటానికి రొట్టె ముక్కను తీసుకొని రాపా అంటున్నాడు. ఎందుకంటే ఆమెకు తినడానికి లేకపోయినా కూడా, ఆమె జీవితంలో ఏమీ లేకపోయినా కూడా దేవుని సేవకులకు పెట్టిన కారణం చేత 3.5 సంవత్సరాలు పోషించబడింది. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో నీవు దేవుని సేవకులకు, దేవునికి ఇస్తున్నటువంటి ప్రతి రూపాయిని కూడా మీ దైవజనుడు మర్చిపోడు, నీ దేవుడు కూడా మర్చిపోడు. హల్లెలూయా. అయితే ఈ సహోదరి సారెపతు విధవరాలు ఆ దైవజనుడు ఏలీయాను పోషించింది కనుక ఆమె దోషాలు క్షమించబడ్డాయి, ఆమె పాపాలు క్షమించబడ్డాయి, ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. 3.5 సంవత్సరాల పాటు రాజు సైతము ఉపవాసం ఉన్నాడేమో, కానీ ఈ విధవరాలు మాత్రము పోషించబడుతూనే ఉంది. అప్పుడే తిని అప్పుడే చనిపోతాం అనుకున్న కుటుంబంలో 3.5 సంవత్సరాలు పోషించబడ్డారంటే ఒకే ఒక కారణము, ఆమె దేవునికి ఇవ్వడానికి తన చెయ్యిని వెనుచూపలేదు. హల్లెలూయా. ఈ వాక్యం చిన్న ప్రియ దేవులారా, నిన్ను దేవుడు గొప్ప చేయాలంటే, దేవుడు లక్ష్య పెట్టాలంటే, నువ్వు దేవునికి ఇచ్చుటలో మరింత ముందంజ వేయాలి. ఆమేన్. రాబోతున్న దినాల్లో ఈ జీవము గల దేవుని సంఘము ఇది సరిపోవడము లేదు. ఈ మందిరం సరిపోదు, ఈ జనాలు కాదు, ఇంకా అనేకమైన వారు రాబోతున్నారు. హల్లెలూయా. వారు రావాలంటే మందిరపు సరిహద్దులు విశాలపరచబడాలి. ఈ మందిరం సరిహద్దులు విశాలపరచబడాలంటే మీ అందరి ప్రార్థనలు అవసరం, సహకారాలు అవసరం. మీ అందరూ గుంపులు విప్పి, దేవా మీరు మాకు సహాయం చేస్తే ఇదిగో మాకు అనేకములు కావాలి అని చెప్పేసి ఒక్క అడుగు మీరు ముందుకు వేస్తే సారెపతు విధవరాల్ని ఆశీర్వదించిన దేవుడు మీ కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన
దీనులను లక్ష్య పెట్టే దేవుడు. మొదటిగా ఎవరిని దేవుడు లక్ష్య పెట్టాడు? ఎవరెవరు దావీదును లక్ష్య పెట్టలేదు చెప్పాలి. తర్వాత 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 ఆ తర్వాత ఇంతమంది విడిచిన దేవుడు విడిచిపెట్టకుండా ఏం చేశాడు? 6 విధాలుగా హెచ్చించాడు. రెండవదిగా ఎవరిని దేవుడు లక్ష్య పెట్టాడు? విధవరాలిని. భర్త చనిపోయాడు, అప్పులన్నీ కూడా ఎక్కువైపోయి దైవజనుడు రాత్రి కాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పులన్నీ కూడా యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు అనుకోవచ్చు, ఏ నీ దేవుడు అప్పులు తీరుస్తాడా? చెప్పండి, తీరుస్తాడా? నిజంగా తీరుస్తాడా? ఎవరు అప్పులు తీర్చాడు దేవుడు? చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పండి. అది ఆమె అప్పులు తీర్చిన దేవుడు నీ అప్పులు తీర్చును గాక. ఆమెకు తక్కువ చేయని దేవుడు నీకు తక్కువ చేయకుండును గాక. ఆమెను పోషించిన దేవుడు నీ కుటుంబాన్ని పోషించును గాక. ఆమె పిల్లలను పోషించిన దేవుడు నీ పిల్లలను పోషించును గాక. ఆ కరువు దినాల్లో ఏలియాను పోషించిన దేవుడు నీ కుటుంబాన్ని పోషించును గాక. హల్లెలూయా. మొదటిగా ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడు. దావీదును లక్ష్య పెట్టాడు. ఒక విధురాలి అప్పులు కలిగినటువంటి విధురాలి అప్పులు తీర్చి ఆ కుటుంబాన్ని బ్రతకడం నేర్పించిన దేవుడు. మూడవదిగా సారెపతు విధురాలిని కూడా దేవుడు ఏం చేశాడు? తను పోషించాడు, తను క్షమించాడు, ఆశీర్వదించాడు. ఈ 3 మాటలు మన జీవితాల్లో దేవుడు దీవించి ఆశీర్వించి మనల్ని నడిపించును గాక. ఆమేన్.